దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మమ్మలను జీవం కలిగిన వారి లెక్కలో ఉంచి, ఇదిగో తండ్రి, మా ప్రియులు మీ కుమారులు అన్నయ్య గారు సంతోష్ గారి ద్వారా అనేక మంది ప్రియమైన పిల్లలు సహకారంతో జరపబడుతున్న 4 దినాలు లేఖనాల పరిశోధన సదస్సుకు మొదటి దినంగా తండ్రి మమ్మల్ని నడిపించినందుకు హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేట చెల్లిస్తూ ఉన్నాం. మొదటి సెషన్లో విలువైన 2 పాఠాలను మీరు తెలియపరిచారు దైవజనుల నోట ద్వారా. 3వ పాఠంగా తండ్రి మీ పిల్లలకు కొన్ని విషయాలు నేర్పిస్తుండగా గ్రహించి బైబిల్ గ్రంథం నిజమైన దైవ గ్రంథం అని తెలుసుకునే ధన్యతను దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. వేదిక పైనటువంటి మా ప్రియులు జయపాల్ గారికి, అలాగే మధు అన్నగారికి, సురేష్ గారికి, ఆదాము గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తున్నానండి. 3వ పాఠంగా ద్రోహిని ద్రోహి అన్న నరకాగ్నికి బలి కావాలా? ద్రోహిని ద్రోహి అన్న నరకాగ్నికి బలి కావాలా? ఇంతకు ఈ సందేహం ఎలా వచ్చింది అని ఆలోచించినప్పుడు మత ఛాందసవాది అయినటువంటి ఎన్వి బ్రహ్మం బైబిల్ను తప్పు పట్టాలని చదివిన వాక్యాలలో నుంచి అతడు అపార్థం చేసుకొనిన ఒక సంగతి, ద్రోహిని ద్రోహి అంటే నరకానికి బలైపోవాలా. బైబిల్ చదువుతున్నప్పుడు సందేహాలు వస్తాయి, అది కామన్. సందేహాలు వచ్చినంత మాత్రాన బైబిల్ తప్పుడు పుస్తకం మాత్రం కాదు. సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలను నివృత్తి పరుచుకోవడానికి బైబిల్ను బాగా చదవాలి. బైబిల్ను బాగా చదివితే ఎటువంటి సందేహం వచ్చినా దానికి సమాధానం ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ఎన్వి బ్రహ్మం కూడా బైబిల్ చదివాడు, కానీ క్రైస్తవులలాగా బైబిల్ చదవలేదు, క్రైస్తవులలాగా ఆలోచించలేదు. దేవుడంటే పడనివాడుగా, దేవుడంటే గిట్టనివాడుగా బైబిల్ను చదివాడు. తప్పులు పట్టుకోవాలని చదివాడు. బైబిల్ ఒక అసంబద్ధ పుస్తకం అని చెప్పాలని ప్రయత్నించాడు. అయితే అతడు అపార్థం చేసుకున్న సంగతి ఏంటి, ఆ సందర్భం ఏంటి అనేది ఆలోచించినప్పుడు మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని చూచి ద్రోహి అని చెబితే అతడు నరకాగ్నికి లోనగును. అంటే ఇప్పుడు ద్రోహి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ద్రోహిని ద్రోహి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఏంటండి, సహోదరుని చూసి ద్రోహి అంటే నరకానికి బలైపోవాలా? ఇదా మీ దేవుడు చేసేది? ద్రోహి అన్నంత మాత్రాన్ని నరకానికి వెళ్ళిపోవాలా? అది ఎంత పెద్ద నేరమో, ఏదైనా పెద్ద నేరమో అది అంటే కాదు కదా. ద్రోహి అంటే నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తే ఈరోజు అనేక మంది ద్రోహి అనకుండా ఉన్నవారు ఎవరైనా? ఏదో ఒక విషయంలో మోసం చేసిన వ్యక్తిని, నమ్మించి మోసం చేసిన వ్యక్తిని మనం ఏమంటాం తెలుసా? నువ్వు నన్ను నమ్మించి ద్రోహం చేశావు, నువ్వు ద్రోహి అనగానే ఇప్పుడు అలా అన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళిపోవాలి. ఇదేనా మీ బైబిల్ చెప్పేది? ఏంటి, ఒక ద్రోహిని ద్రోహి అంటే నరకానికి పంపించేస్తుందా? ద్రోహిని ద్రోహి అంటే తప్ప? ఆలోచిస్తే ఇదిగో ఈ సందేహాన్ని నివృత్తి పరుచుకోకుండా ద్రోహిని ద్రోహి అంటే నరకానికి వెళ్ళిపోవాలన్న ఒక చట్టాన్ని చేసిన దేవుడు దేవుడేనా? అలాంటి బైబిల్ దైవ గ్రంథమా?
కాదు కదా అని వాదించడం మొదలుపెట్టాడు. చివరికి యేసుక్రీస్తు వారు కూడా ఎలా బాధించాడంటే, సర్పములారా సర్ప సంతానమా అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 12:34 అంటాడండి, సర్పములారా సర్ప సంతానమా. అంటే మనుషులను చూసి యేసుక్రీస్తు వారు సర్పములారా సర్ప సంతానమా అన్నాడు. ఇదిగో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట కూడా యేసుక్రీస్తే చెప్పాడు. ఇప్పుడు సర్పములారా సర్ప సంతానమా అని యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక లెక్కలో చూస్తే ప్రజలందరూ ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అన్నాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏముందట, నరకానికి వెళ్ళిపోవాల్సిందే అని ప్రశ్నించాడు. దీన్ని ఎలా విడగొట్టాలి అని విడగొట్టమన్నప్పుడు అంతా దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని అనకూడదు. కొంతమంది ఏం చేశారండి, యెహోవా ఈరే మొత్తం ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. మరి ఈయన పని ఏంటి? 3 పూటలు తినడం, హ్యాపీగా తిరగటం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవటం, అందుకు మించి ఇంకొకటి ఏమి చేయడు. మరి బైబిల్ పరిశోధించే మనం నిజంగానే సమాజానికి, ప్రపంచానికి సత్యం చెప్పేది ఏదైనా ఉందంటే ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తప్ప ఇంకెక్కడైనా ఉందంటే కష్టం. మరి అలాంటి ఏమంటే ఒక సర్వాధికారము కలిగిన సంఘంలో ఉన్న మనం దీని గురించి చెప్పాలా వద్దా? చెప్పాలి. అందుకే అన్నయ్య గారు టైటిల్ అడిగినప్పుడు ఒకే ఒక టైటిల్ ఇచ్చాను నేను. 4 టైటిల్ ఇచ్చి ఒకటి సెలెక్ట్ చేసుకోమనలేదు నేను. ఒకటే పెట్టా, ఆ ఒకటే పెట్టేశారు ఆయన. ఎందుకంటే చెప్పాలి, బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలి. ఏంటి ద్రోహిని ద్రోహి అంటే తప్ప? ఇప్పుడు దొంగతనం చేసినోడు దొంగ అనడం తప్ప? వ్యభిచారం చేసినోడు వ్యభిచారి అనడం తప్ప? ఆలోచించండి. మద్యం తాగుతున్న వాడిని త్రాగుబోతు అనడం తప్ప? తప్పు కాదు కదా. దొంగతనం చేసినోడు దొంగ అనడంలో తప్పులేదు. బాగా డ్రింక్ చేసేవాడిని తాగుబోతు అనడంలో తప్పులేదు. ఎప్పుడు చూసినా తింటూ ఉన్నవాడిని ఏమంటాం మనం? తిండిపోతూ అంటాం. అంటే తిండిపోతు అనడంలో తప్పులేదు. అలాగే ద్రోహం చేసిన వాడిని ద్రోహి అంటే తప్పేంటి? అదే అతని ప్రశ్న. ద్రోహం చేసిన వాడిని ద్రోహి అంటే తప్పేంటి? తప్పు కాదు కదా. మరి మీ బైబిల్ ఏంటి తప్పు అంటుందేంటి? అసలు ద్రోహం చేసిన వాడిని ద్రోహిని నరకానికి వెళ్ళిపోవాలి అంటున్నాడేంటి అని భూతార్థంలో పెట్టి చూపించాడు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి దేవుని ఆలోచన మాత్రం పసిగట్టలేకపోయాడు. ప్రియమైన దేవుని వర్లారా, ముందుగా ఒక ద్రోహిని ద్రోహి అనడం తప్పు అని అలా అనడంలో అనకూడదు. ద్రోహి అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని బైబిల్ చెప్తుందంటే, ద్రోహం అనేది చిన్న కార్యక్రమా? అసలు ద్రోహం చేయట దేనితో సమానము అనేది మనం ఆలోచించాలి. ముందుగా ద్రోహము అనగా 3 అక్షరాల పదం. ఎందుకు ద్రోహం అనగా అర్థం ఏంటి? అసలు అర్థం మనకు తెలియాలి. ద్రోహం అనగా అర్థం ఏంటంటే ఎదుటి వారికి నష్టం కలిగించటం. ద్రోహం అంటే అర్థం ఏంటి? మనల్ని నమ్మిన వారికి ఏం కలిగించాలి? లాభం కాదు, నష్టాన్ని కలిగించటం. అంటే ఎదుటి వారికి నష్టాన్ని కలిగించే ఏ పనైనా అది దేని లెక్కలోకి వెళ్ళిపోతుంది? ద్రోహం లెక్కలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ద్రోహం అంటే ఎదుటి వారిని నష్టపరచటం. ఇది ద్రోహం అయితే, ఇది దేవుని దృష్టికి ఎలాంటి కార్యక్రమం? దేవుడు దీనిని దేనితో సమానంగా ఎంచుతున్నాడని మనం ప్రశ్నించుకుంటే, మరలా ఒక ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళా సమాధానానికి మనం ఏం చేయాలి? బైబిల్నే అడగాలి. బైబిల్ని అడగడం అంటే బైబిల్ ముందు పెట్టుకొని నాకు ఈ ప్రశ్న ఉంది సమాధానం చెప్పంటే చెప్పదు. అడగడం అంటే ఏంటి? చదవాలి. పేజీలు ఓపెన్ చేసి ఏం చేయాలి? మనం బాగా చదవాలి. చదివితే దానిలో ఉన్న అర్థం మనకు తెలుస్తుంది. ఒకసారి ద్రోహం అనేది మరి దేవుని దృష్టికి ఎలాంటి కార్యక్రమం అని ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి ఒక మాట చూద్దాం. లేవీయ కాండము చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. లేవీయ కాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. లేవీయ కాండం 6వ అధ్యాయము 2వ వచనం. ఒకడు యెహోవాకు విరోధముగా ఏం చేస్తే? ద్రోహము చేస్తే. ఎంతగా యెహోవాకు విరోధముగా ద్రోహం చేయటం ఏంటి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించకుండా పెడచెవిని పెట్టి పక్కకు తిరిగి బ్రతకటం, నడుచుకోవటం. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేస్తే, ఆ ద్రోహం చేసి
పాపి అయిన ఎడల అంటే ఇప్పుడు ద్రోహం చేస్తే ఏమవుతాడట? ద్రోహం చేసేవాడు ఎవడట? నేను ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పండి. ఇది మీటింగ్ కాదు కదా, ఇది మనం లేఖనాల పరిశోధన సదస్సు. నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకోండి, అసలు మీ బుర్రలో ఏమున్నాయో బయటికి రావాలి. ఎందుకంటే బెల్లం కొట్టిన రైతు అంటారు చూసారా, సున్నం కొట్టిన సమాధి ఎప్పుడు తల మెరిసిపోద్ది, అదే కథలతో మెదలు మెరిసిపోతూ ఉంటుంది. అలాగే కూడా మీరు కూడా కూర్చున్నారు అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెం వెళ్ళింది కదండి లోనికి, భోజనం వెళ్ళింది, పైన ఏమో ఫ్యాన్ తిరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, 2 కళ్ళు మొదలెడిపోతాయి కదా, హ్యాపీగా నిద్రపోతాం. తర్వాత ఏదైనా అడిగామనుకోండి, అప్పుడే అయిపోయింది పాఠం, ఏంటి ఇన్నందుకు కాదు, నిద్రపోయినందుకు అప్పుడే అయిపోయింది పాఠం అనిపిస్తుంది. అందుకనే ప్రశ్నలు అడుగుతాను, మీరేం చేయాలి? ఇప్పుడు సమాధానం చెప్పాలి. అలా చెప్పటం వల్ల నేను చెప్పిన సంగతులు మీ హృదయంలో ఉంటే ఎప్పుడైనా ఆ పలానా రోజు ఒక ఆయన ప్రశ్న అడిగితే కరెక్ట్గా సమాధానం ఇదని ఎవరు అడిగినా కరెక్ట్గా మీరు ఏం చేస్తారు? చెబుతారు. ఓకే, అది విధానం. పాఠం అంటే అది. అంతేగాని స్టేజ్ దగ్గర స్పీకర్ నిలబడి గోడకు చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చివరికి చిన్న చప్పెట్లు కొట్టారనుకోని ఏముంది? ఏమీ ఉండదు, బూడిద. అంతేనండి. అలాగే జాగ్రత్తగా అడుగుతా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ద్రోహము చేస్తే దేనితో సమానం అన్నాడు? పాపముతో సమానము. ద్రోహము చేయట పాపముతో సమానము. ఇప్పుడు ద్రోహం చేయటం అంటే యెహోవాకు విరోధముగా ద్రోహము చేస్తే, యెహోవాకు విరోధముగా ద్రోహం చేస్తే పాపం. అంటే ద్రోహం చేయటం అనేది పాపం. ఇక్కడ దేవునికి అనుకూలంగా అనలేదు, దేవునికి విరోధముగా. అంటే ఇప్పుడు ద్రోహకార్యం అంటే అర్థం ఏంటి? నాకు చెప్పాను, ఎదుటివారిని నష్టపరచటం, ఎదుటివారికి నష్టాన్ని కలిగించటం. అలా దేవుడే కాదు, మనుషులకు కూడా నష్టాన్ని కలిగించే, ఎదుటి మనుషులకు నష్టాన్ని కలిగించే క్రియలు చేస్తే అది ద్రోహం కింద వెళ్ళిపోతుంది, ద్రోహం లెక్కలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ద్రోహం చేయట పాపం. చూడండి ఒకసారి మరొక మాట చూద్దాం. రాజు అయిన సౌలు గారు, సౌలు ఏం చేశాడట? ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, ఇప్పుడు యెహోవాకు విరోధముగా నడవడం అంటే అర్థం ఏంటి? యెహోవా ఆజ్ఞను గైకొనకపోవటమే విరోధముగా నడుచుట. యెహోవాకు విరోధముగా నడవడం అంటే యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. ఎవరి దృష్టి ఎదుట? దేవుని దృష్టి ఎదుట. దేవుని దృష్టి ఎదుట ద్రోహం చేయటం అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞను గైకొనకపోవటం. ద్రోహము చేసినందున యెహోవా యొద్ద విచారణ చెయ్యక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకను సౌలు హతమైనట. అంటే సౌలుకు కారణం ఏంటి? సౌలు చావుకు కారణం ఏంటి? సౌలు చావు కారణం ఏంటి? దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? గైకొనకపోవటం ద్రోహం. అంటే ఇప్పుడు సౌలు దేవుని దృష్టికి ఏం చేశాడు? ద్రోహం చేశాడు. సౌలు దేవుని దృష్టికి ద్రోహం చేశాడు. అంటే సౌలు దేవుని దృష్టికి ద్రోహం చేసినందుకే చచ్చిపోయాడట. ఇప్పుడు చావు రావాలంటే ఏం రావాలో తెలుసా? జబ్బు రావాలి. ఏం రావాలి? చావు ఎప్పుడు వస్తుందండి? 1 యాక్సిడెంట్ అవ్వాలి, 2 ఒక రోగం రావాలి. అంతేనా? ఒక మనిషి చచ్చిపోతున్నాడంటే రోగంతోనే చచ్చిపోతాడు, లేదా ప్రమాదంతోనైనా చచ్చిపోతాడు. ఇంతకు మించి ఏమీ లేదు కదా. ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు అంటే ఎందుకు చచ్చిపోయాడు? రోగంతో చచ్చిపోయాడా? ప్రమాదంతో చచ్చిపోయాడా? దేవుని లేపేశాడా? నేనంటున్న మాట కదా, అక్కడ అన్నాడు చూడండి, కర్ణ పిశాచుల యొద్దకు వెళ్ళి విచారణ చేసినందుకు సౌలు ఏమైపోయాడట? హతమయ్యాడు. అంటే అక్కడ సౌలు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అనుసరించలేదట. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? పట్టణములో ఉన్న కర్ణ పిశాచులు తంత్రములు తెలిసిన స్త్రీలు ఉన్నారు చూసారా, వాళ్ళని ఊరు నుంచి వెళ్ళేసి బయటికి దూరంగా తోలివేసేవన్నాడు. ఊర్లో ఉండకూడదు, తోలేమని చెప్పి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు ఉంటుంది మాటలో. ఊరు బయట ఉన్న వారి దగ్గరకు వెళ్ళి దేవుడు ఎవరినైతే ఊరు నుంచి పంపించేశాడో వారి యొద్దకు వెళ్ళొద్దన్నాడో దేవుని ఆజ్ఞ, వారిని మీరు సంప్రదించకూడదని దేవుని ఆజ్ఞ. ఇప్పుడు సౌలు వెళ్ళి ఎవరిని సంప్రదించాడు? సమూయేలును బయటకు రప్పించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞను సౌలు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను సౌలు ఏం చేశాడు?
మీరాడు. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం దేనితో సమానం? ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నాడు కదా. ఇప్పుడు సౌలు దేవుని దృష్టికి ఏం చేశాడు? పాపం చేశాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టికి ఏం చేశాడు? ద్రోహం చేశాడు. ఏంటి ఆ ద్రోహం? నిన్ను నమ్మి రాజుగా నిలబెడితే, నిన్ను నమ్మి ఇశ్రాయేలును పరిపాలించే బాధ్యతను అప్పగిస్తే నువ్వేం చేసావు? బాగానే ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటాను అన్నట్టు నటించి నా దృష్టికి నువ్వేం చేసావు? పాపం చేసావు. అంటే సౌలు నువ్వు మంచివాడుగా ఉంటావని నేను అనుకుంటే, నాతో నువ్వు మంచిగా ఉన్నట్టు నటించి నాకు నచ్చని పనులే చేసావు. అంటే నువ్వు నాకేం చేసావో తెలుసా? ద్రోహం చేసావు అన్నాడు. అంటే ఇప్పుడు సౌలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? ద్రోహి. ఇప్పుడు ద్రోహికి ఏమొచ్చిందట? మరణం. అంటే ఒక ద్రోహ కార్యం చేసినందుకు చచ్చిపోతే ద్రోహం అన్నది చిన్నదా? మనం ఏం చేస్తున్నాం? చాలా ఈ వీడికి ఎలా ఉంది? మత్స్యాంధ్రస్వాదికి చాలా చిన్నగా ఉంది. గ్లాస్తో మంచినీళ్ళు తాగేసినంత ఈజీగా ఉంది. ద్రోహి ఏంటిది? నరకానికి వెళ్ళిపోవాలా? మరేమనాలో చూడండి. ఆలోచిస్తే ద్రోహం అనేది చాలా చిన్న కార్యక్రమం కాదు. ద్రోహం చేసినందుకు మరణమే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ద్రోహం ఎవరైతే చేస్తారో ఆ చేసినటువంటి వ్యక్తి ఆ చేసిన ద్రోహానికి తగిన ప్రతిఫలం ఆ వ్యక్తి అనుభవించేటట్లుగా కూడా దేవుడు చేస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా మనకు ద్రోహం చేశారనుకోండి, ఏడండి దేవుడు ఎక్కడున్నాడండి, నన్ను పట్టించుకోడు ఏంటండి, వాడు చూడండి నమ్మించి మోసం చేసాడండి, వాడు మాత్రం కారులో తిరుగుతున్నాడండి, వాడు మాత్రం చాలా బాగున్నాడండి, వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడండి, కానీ నేను మాత్రం అడుగు తింటున్నానండి అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. అవునా? ఇంకేం మొరపెడతారు తెలుసా? వాడు సర్వనాశనం అయిపోవాలి, వాడు పాడైపోవాలి, ఆడు ఏ కారు కింద పడి పచ్చడైపోవాలి, ఆడు బస్సు కింద పడి నలిగిపోవాలి అంటూ ఉంటారు చూడండి. అసలు మనల్ని ఎవరైనా ద్రోహం చేస్తే సైలెంట్గా కీప్ సైలెంట్ ఉంటే మంచిది. ఒక మాట కూడా అనవలసిన పరిస్థితి లేదు. ఎందుకు లేదు? వాడు కనుక నీకు ద్రోహం చేస్తే నువ్వు వదిలే, కానీ దేవుడు అతన్ని వదలడు. దేవుడు అతన్నే వదలడు. నేనంటున్న మాట కాదు, అతడు చేసిన ద్రోహఫలం అతని మీదకి వస్తుంది. చూపించమంటారా? చూడండి, ఒక మాట చూద్దాం. చూడండి ఏమండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు చూడండి, అతడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు ఏం చేశాడట? చేయబడిన ద్రోహం ఏం చేశాడండి? ఏం చేశాడట? ద్రోహ ఫలము వారిని చంపిన అంటే 70 మందిని ఏం చేశాడు? అతను చంపేశాడు. చంపడం అనేది ఏమన్నా అన్యాయంగా చంపడం అనేది కొంతమందికి బాధగానే ఉంటుంది, కానీ అంతకంటే ముందు ఎవరు పట్టించుకుంటున్నారో తెలుసా? దేవుడట అతడు చేసిన తప్పుకు, అతడు చేసిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకని వారి సహోదరుని మీదకిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకని వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకునుకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి ఏం పంపాడట? దురాత్మను పంపాడు. అంటే దేవుడు విడిచిపెట్టాడా? ద్రోహకార్యం చేశాడు. చాలామంది ఏమనుకున్నారు అంటే దేవుడు ఏమైపోయాడండి, ఇంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడండి, ఏంటండి చూస్తూ అలా ఉన్నాడు ఏంటండి అంటారు. ఆయన లేట్ అవ్వచ్చు, కానీ ఆయన చేసే శిక్ష మాత్రం ఎలా ఉంటుంది? చాలా కఠినంగా ఉంటుంది. దేవుని భయం చాలామందికి లేదు తెలుసా? దేవుడు వెంటనే పనిష్ చేయడని చెప్పి, శిక్షించడని చెప్పి పాపం మీద పాపం చేస్తూ చాలామంది సుఖం అనుభవిస్తున్నారు. కానీ ఒకనొక రోజు దేవుడు లెక్క ఏం చేస్తాడు? తేల్చేస్తాడు. అది ఎంత దూరంలో ఉండదో గమనించాలి మనం. ఇదిగో వాళ్ళ మీదకి, ఆ ద్రోహ కార్యం చేసిన వారికి బలపరిచిన వారి మీదకి కూడా వచ్చిందట. చూడండి 56వ వచనం, అదే అధ్యాయంలో ఈ 56వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, అటు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. వచ్చిందా? చేసిన ద్రోహం, ఎవరైతే ద్రోహం చేశాడో అతని మీదకే మరలా ప్రతిఫలం వచ్చిందా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సైలెంట్గా ఉంటే చాలు.
మనకు ద్రోహం జరిగిందా? సైలెంట్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ నాశనం అయిపోవాలి, ఆ అమ్మాయి కూలిపోవాలి, ఏ రోగంతో చచ్చిపోవాలి, బస్ కింద పచ్చడి అయిపోవాలి అనకూడదు. మనం ఎందుకు అనకూడదు? ఇదిగో దేవుడు దిగుతాడు రంగంలోనికి. తర్వాత అతన్ని చంపడానికి, వాళ్ళని చంపడానికి బలపరిచిన షెకెము వారి మీద కూడా వచ్చిందని చూడండి. 57 వచ్చును. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాచేసెను. అంటే ఎవడ ద్రోహం చేస్తాడో ఆ చేసిన ద్రోహం ఎదుటివాడికి ద్రోహం చేయడం కాదు, తనకు తానే ద్రోహం చేసుకుంటున్నట్టు లెక్క. అదవుతుందండి. అంటే ఇప్పుడు ద్రోహం చేయటం చిన్న విషయమా? చెప్పడు. ద్రోహం చేయడం చిన్న విషయమా? అంతే అండి, 50 రూపాయలు కదండి ద్రోహం చేశాడు. 1 ఎకరం పొలం కోసమే కదండి ద్రోహం చేశాడు. ఒక 200 గజాలు ఇల్లు కోసమే కదండి ద్రోహం చేశాడు అని చాలా చిన్న విషయంగా మాట్లాడుకుంటున్నావే. ద్రోహి అంటే తప్పేంటండి? ద్రోహం చేశాడు కదా, ద్రోహి అంటే తప్పేంటండి? అతను నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలండి అంటే, ఇక్కడే దేవుని మనస్సు మనిషికి అర్థం కాలేదు. పాత నిబంధన గ్రంథంలో ద్రోహం చేసిన వారికి దేవుడు ఎలాంటి శిక్షలు విధించాడు మరి మనం కొన్ని మాటలే చూసాం ఇప్పుడు. అంటే దేవుని దృష్టికి ద్రోహం చిన్న కార్యక్రమం కాదు. ద్రోహం అనేది అతిపెద్ద పాపం, నేరం. ద్రోహం చేయడం దేవుని దృష్టికి నేరం, పాపం. మరి పాపం అంటే దేవునికి నచ్చుతుందా? పాపం అంటే దేవునికి ఇష్టమా? పవిత్రత అంటే దేవునికి ఇష్టమా? పాపం అంటే దేవునికి ఇష్టమా? పరిశుద్ధత అంటే దేవునికి ఇష్టమా? పరిశుద్ధత అంటే కదండి దేవునికి పెద్దపీట పరిశుద్ధతగా వేసాడు. అందుకే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు ఎలా ఉండాలి? బహు పాపులుగా బ్రతకమని ఎక్కడ చెప్పలేదు. ఎలా బ్రతకమన్నాడు? పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. ఇలా అర్థం చేసుకున్నారు. ఆయన పరిశుద్ధుడు, మనం మాత్రం పాపులు. మనల్ని ఎవడు మార్చలేడు. ఎక్కడ తగ్గేదేలే అంటారు చూడండి. పాపం చెడులు మనిషి ఎలా ఉన్నాడు? ఇప్పుడు పరుగులు పెట్టేస్తూ ఉంటాడు చూడండి. పాపం చెడుల ముందు, తినడంలో ముందు, పడుకోవడంలో ముందు, బైబిల్ చదవడంలో మాత్రం ఇందులో ఉండరు. జయపాల్ గారు చూడండి, నోట్సులు చెక్ చేస్తారు అనగానే ఎలా ఉంది? అందరూ ఒకళ్ళు చూసుకుంటున్నారు. నోట్సులు అసలు పొద్దున్నే రాయలేదుగా. ఆలోచించండి. నోట్సులు రాయటమా? ఇంకేమన్నంతా నోట్సులు రాయటం. మా స్కూల్లోనే రాయలేదు నోట్సు, మళ్ళీ ఇక్కడ రాయలేదు మేము. కొంతమంది ఆలోచన, మా స్కూల్లోనే రాయలేదు మేము నోట్సులు, ఇప్పుడు రాయాలా? అంత డిజిటల్ నోట్బుక్లు. ఏ నోట్బుక్లు? ఈ నోట్బుక్లు కాదు, ఐమ్యాక్ ఏదో శాంసంగ్ గెలాక్సీ నోట్బుక్లు వచ్చేసినాయి కదా, అన్ని డిజిటలే. ఈరోజు నోట్సులు రాయకుండా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? రాసుకుంటే పెన్ ఇంక్ అయిపోద్ది, చెయ్యి నొప్పి పుడుతుంది, 200 పేజీలు నోట్స్ అయిపోద్ది. ఇన్ని పెట్టుబడి ఎందుకు? అవసరమా? హ్యాపీగా వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని నిద్రపోతే చాలు. మరి కొంతమంది ఏం చేశారు? ఫోన్లో వాయిస్ రికార్డింగ్ పెట్టి నిద్రపోతారు. ఇంటికి వెళ్ళాక నచ్చలే అంటాడు. జీవితంలో ఇంటరండి, చచ్చిపోయే వరకు ఇంటర్. మళ్ళీ ఆ మెసేజ్ రాసుకోండి కావాలితే, అప్పటి వరకు ఇంటరండి, అస్సలు ఇంటరండి. ఎందుకంటే బద్ధకస్తులు, నెంబర్ 1 బద్ధకస్తులు ఎవరు అనుకున్నారు? మనమేనండి బాబు. బాధపడితే బాధపడ్డారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏం పాడని చెప్పారో గుర్తుండాలంటే నోట్స్ రాస్తే గుర్తుంటుంది. అసలు నోట్స్లో తెచ్చుకోగా అంతేందుకు విచిత్రం చెప్పినా, బైబిలే తెచ్చుకోవట్లేదు ఆరాధనకి ఏం తెచ్చుకోవట్లేదు? బైబిల్ ఉన్నాయా చెప్పండి? బైబిల్ ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా? బైబిల్ ఎందుకు దండగా, సెల్ ఫోన్లో యాప్ ఉండగా అన్నాడు. సెల్ ఫోన్లో ఏముంది? యాప్. ఏ బైబిల్ కావాలి చెప్పండి? రోమన్ క్యాథలిక్ బైబిల్ కావాలా? కేజేవి బైబిల్ కావాలా? ఎన్ఐవి బైబిల్ కావాలా? ఎందుకంటే అన్ని యాప్లు ఇందులో ఉన్నాయట. కొంతమందికి కేజేవి బైబిల్ అంటే ఏంటండి అని అడుగుతాడు. మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్. అంటే ఎంత బద్దకస్తులు అయిపోయారండి మనుషులు. అందుకే జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని దృష్టికి ద్రోహం చేయటం చాలా ప్రమాదం. రైట్, బాగుంది. అంటే దేవుడు ద్రోహం చేస్తే ఆయనకి నచ్చదు. ఓకేనండి, ఆయనకి నచ్చదు. ఇప్పుడు ద్రోహం చేసిన వాడిని ఇప్పుడు ద్రోహి అనాలి, అంతేగా? ద్రోహం చేసిన వాడిని ఏమనాలి? ద్రోహి. దొంగ అనకుండా తీసుకొచ్చి భోజనం పెడదామా? నీ ఇంట్లో నగలు పట్టుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, పట్టుకొని ఎరా బాబు ఎందుకు కొట్టేసావరా, కూర్చో, ఆకలేస్తుందా, బిర్యానీ తింటావా, పూరీ తింటావా, దోశ తింటావా అని కూర్చోపెట్టి సన్మానం చేసామనుకున్నాడు. ఏం చేస్తాడు? అన్నీ తింటాను కానీ ఆ లాస్ట్లో ఒక నెక్లెస్ కనపడుతుంది, అది కూడా ఇస్తావా, లేకపోతే కత్తి పెట్టి కొయ్యమంటావా అంటాడు. అంటే ఇప్పుడు దొంగను ఏమనాలి? దొంగే అనాలి. వ్యభిచారం చేసినోడు ఏమనాలి? సంసారం అనాలా? సంసారం చేసినోడు సంసారం అనాలి. వ్యభిచారం చేసినోడు ఏమనాలి?
వ్యభిచారి అనాలి. ఇప్పుడు ద్రోహిని ఏమనాలి? ద్రోహి అనాలి. కానీ బైబిల్ ఏమంది? ద్రోహి అంటే నరకం అన్నాడు. అమ్మ ఏంటి, పాత నిబంధనలో ద్రోహం చేస్తే తప్పు అన్నాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ద్రోహి అని అనమన్నాడా అనవద్దన్నాడా? మళ్ళొకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పేవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు నరకంలో అగ్ని కాలిపోతావు. అండ్ ఇప్పుడు మన సహోదరులు చూసి ఏమనకూడదు? ద్రోహి అనకూడదు. అదేంటంటే ప్రభు ద్రోహం చేశాడు కదా. అవును, అతడు ద్రోహం చేసిన నువ్వు ద్రోహి అనకూడదు. అదే పాత నిబంధనలు ఏమన్నాడు? ద్రోహం చేసిన వాడిని ద్రోహం అన్నాడు. చేసిన ద్రోహానికి ఏం చేశాడు? శిక్షాఫలం కూడా రప్పించాడు. మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమన్నాడు? ద్రోహం చేసిన వాడిని నువ్వు ద్రోహి అనొద్దన్నాడు. ఇదేంటండి బాబు? ఈ వేరియేషన్స్, ఈ మార్పులు గమనించకుండా బైబిల్ చదివితే అన్ని అపార్థాలు అయిపోతాయి. బైబిల్ క్లారిటీగా చదవాలి మనం. ఒక మాట ఒక చోట ఒకలా ఉందంటే మరొక చోట ఇంకొకలా ఉందంటే మధ్యలో ఏదో ఒక నిగూఢమైన విషయం ఉందని అర్థం. ఇది కూడా బైబిల్ చెప్పేసింది. యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చునని. మనం ఏం చేస్తాం? ఇచ్చడున్నామని అచ్చటకు పోలేము, అచ్చడుంటే ఇచ్చటకు రాలేము. అంతేనండి, అచ్చడుంటే ఇచ్చటకు రాలేము, ఇచ్చడుంటే అచ్చటకు పోలేము. నేను క్లాసులు ఒక చోటను మీటింగ్ ఒక చోట అన్నారు, కానీ నేను మీటింగ్లోనే సెటిల్ అయిపోతాను, ఫోన్ చేస్తాను, ఫోన్ అక్కడ ఎట్టి అంటారు కొంతమంది. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కడికి రాలేక, మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక ఇక్కడ నుంచి అక్కడ రాలేను, కానీ ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాను, అక్కడ పెట్టండి, బాక్స్ ముందు పెట్టండి వింటానంటాడు. ఎందుకంటే కదలలేక. అంతేనండి. అంటే మనిషి చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఎందుకు ద్రోహి అనొద్దు అన్నాడు అంటే, మనం ఒక ద్రోహి దొంగను దొంగ అన్నప్పుడు చూడండి, ఒక దొంగతనం చేసినప్పుడు దొరికినప్పుడు అందరూ వచ్చి మీద పడి కొట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తారా లేదా? దొరికినప్పుడు బాగా చిత కొట్టేస్తారు. ఎలా కొడతారు అనుకున్నారు? చిన్నగా ఎలా కొడతారా? రక్తం కనిపించేలా కొడతారు, అంతేనా? అంటే ఎందుకు కొట్టావు రా, ఎన్ని దొంగతనాలు ఎన్ని సంవత్సరాలు మడి చేస్తున్నావు, ఎన్నిసార్లు ఇక్కడ వచ్చి ఆడొచ్చింది ఒకసారి. కానీ ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తే ఇంట్లో తూరు అంటాడు. కోపం. ఆ కోపం కాదు, అదేంటో తెలుసా? ద్వేషం. అతని మీద ఏం చూపిస్తున్నావు? ద్వేషం. ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు లేవనుకోండి, ఇద్దరు ఒకరంటే ఒకరు పడట్లేదు అనుకోండి, ఆ వ్యక్తి ఎదురుగా వచ్చాడు అనుకోండి, వెంటనే ముఖం ఏం చేస్తాడు? నవ్వుతూ అన్నయ్య బాగున్నావా అంటాడా? తల తిప్పుకొని వెళ్ళిపోతాడా? తల తిప్పుకొని వెళ్ళిపోతాడు. అందులో ఏం అర్థమైంది మనకి? ఆ వ్యక్తి అంటే ఇతనికి పట్టలేదంటే అతని మీద ఇతనికి ఏముంది? కోపం ఉంది. కోపం వెనకాల ఏముంది? ద్వేషం ఉంది. ఇప్పుడు ఒక ద్రోహం చేసిన వ్యక్తిని చూసి ద్రోహి అని అంటున్నావంటే అతనిని ఏం చేస్తామంటే ప్రేమిస్తలేదు, ద్వేషిస్తున్నావు అని అర్థం. ఒక ద్రోహం చేశాడు. ద్రోహం చేసిన వ్యక్తి ద్రోహి అని తప్పేంటి? అసలు యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక వ్యక్తిని రక్షించడానికేగా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఇదిగో నేను ఎక్కడికే వచ్చాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటి? పాడైపోయిన దానిని బాగు చేయాలి. ఎంతగో నశించిన వారు ఎవరో? పాపం చేసి పాడైపోయిన వాళ్ళు. ఇప్పుడు ద్రోహులు ఎవరో? పాపులేగా. ద్రోహులు ఎవరు? పాపులే కదా. ఇప్పుడు పాపులను మార్చడానికి యేసు వస్తే, ఇప్పుడు యేసు దృష్టిలో ఏముందో తెలుసా? మీరు కూడా పాపులను ఏం చేయాలి? మార్చాలి. ఇప్పుడు ద్రోహిని మార్చాలా? ద్రోహిని హతమార్చాలా? ఏం చేయాలి? ద్రోహిని మార్చాలా? ద్రోహిని హతమార్చాలా? ఇప్పుడు ద్రోహిని మార్చాలి అంటే ఏం చేయాలి? ద్రోహి అని పిలిచామనుకోండి, వస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి? ద్రోహి అని పిలవకూడదు. పిలవకూడదని తెలిసిన మరలా ద్రోహి అన్నావంటే అతని విషయంలో పిలిచే వ్యక్తికి ద్వేషం ఉంది. మరి ఒక సహోదరుని ద్వేషిస్తే దేనితో సమానమో తెలుసా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు.
ఏమండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూసారా? ద్వేషిస్తే దేనితో సమానం? కత్తి పెట్టి కస 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 పొడిచి పేగులు బయటికి లాగి మెల్లో వేసుకొని కూర్చుంటాడే, అన్నేమంటారు ఇప్పుడు? నరహత్య, నరహంతకుడు. ఒకడు తల నరికి సంచులో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసాడట. ఎవడాడు? పోలీసులు రానా నీకు టీ తప్పించానన్నాడా? వాడు వస్తుంటే రోడ్డు మీద అందరూ పరారైపోతున్నారండి. ఎందుకన్నాడు? చేతులు ఏముంది? తల ఉంది. మొండు లేని తల ఉంది, అలా ఏలాడుతుంది. ఓ చేత్తో కత్తి పట్టుకున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ ఏమండి ఏంట్రా ఏం చేసావని దగ్గర రాకుండా దూరంగా జరిగిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రెండో తల ఏలాడద్దని భయం. ఎవడన్నా వెళ్ళి అడిగాడు అనుకోండి, రెండో తల పట్టుకుంటాడు. అంతేనా? ఎందుకంటే ఆల్రెడీ కోపంలో ఉన్నాడు. ఒరే ఏంట్రా తల నరికేమంటే ఇప్పుడు అన్నా కూడా తల లేపుతాడు మళ్ళీ. అంటే వాడు ఎవడో నర హంతకుడు అంటే అర్థం ఏంటి? నరులను చంపడం. నరుల్ని చంపడమే నరహత్య. ఇప్పుడు నరహత్య దేవునితో సమానం అన్నాడండి. చదివారా? బైబిల్ చదివారా? చూసారా? కొంచెం ముందుకు రాని వెనక మాటలు మర్చిపోతున్నారు. సీరియల్ గుర్తుంటాయండి. పోయిన వారం ఎపిసోడ్ నుండి రాత్రి ఎపిసోడ్ వరకు ప్రతిది రికార్డింగ్తో గుర్తుంటుందండి. ఎందుకంటే సీరియల్ చూపించిందే చూపించి మీ బుర్రలకు బలెక్కిచ్చేస్తారు కదండి. చూపించిన సన్నివేశాలు మళ్ళీ చూపించి రికార్డింగ్ వేసి మైండ్లోకి ఎంత చక్కగా ఎక్కిస్తారండి. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ చూడండి. అలా వాక్యాన్ని ఎక్కిస్తే బాగుండండి. మనం ఒకసారి పాట విన్న తర్వాత రెండోసారి అదే పాట చెప్తుంటే వింటారా, వినేసామని వెళ్ళిపోతారా? మరి సీరియల్ రీక్యాప్ అనగానే చూస్తారు చూడండి, ఎంత ఇంట్రెస్ట్ అండి. కానీ వాక్యం దగ్గర నో ఇంట్రెస్ట్ అండి. చూసారా? కానీ ఆసక్తితో వాక్యం వింటేనే మనం బ్రతుకులు బాగుపడతాయి. వాక్యం మీద మనకి శ్రద్ధ ఉండాలి. బైబిల్ అంటే ఇష్టం ఉండాలి. అంతేనా? ఇష్టం లేకుండా బిర్యానీ పెట్టిన నువ్వు తినగలవా? ఇష్టం ఉంటేనే కదండి. బిర్యానీ కాదు పెరిగారిని పెట్టినా తింటావు ఇష్టం ఉంటే. అలాగే వాక్యం మీద మనకి ఏముండాలి? ఇష్టం ఉండాలి. అందుకే అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ద్వేషించడం దేనితో సమానం అన్నాడు? నరహత్య. అంటే కత్తితో పడవ అవసరం లేదు, ఏమండి? తాడుతో ఊరైన అవసరం లేదు, దిండుతో నొక్కని అవసరం లేదు. ఒక వ్యక్తిని చంపేస్తున్నాం ఎప్పుడు, ఎలా? ద్వేషిస్తే చంపడంతో సమానం అన్నాడు. ఇప్పుడు ద్రోహి అన్నావంటే ద్వేషించినప్పుడే కదా ద్రోహం చేసిన ద్రోహి అనేది. ద్వేషించడంతో మరి నరహత్యకు సమానం అంటే ఇప్పుడు ద్రోహి అంటే ఇప్పుడు అతను మనం ఏం చేసాం? చంపేశామా, బ్రతికించావా? చంపేశాం కదండి. అదేంటండి? ద్వేషిస్తే నరహత్య నిజమా? ఓ సందర్భం చూపించమంటారా? ఆదికాండం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? అందుకు అతని సహోదరులు ఏమంటున్నాడండి? అధికారి అవుతావా? అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద ఏం పగబట్టారట? మరింత పగబట్టారంట. ఎంతకీ ఎవరి మీద? పక్కోడి మీద, సొంత తమ్ముడి మీద. సొంత తమ్ముడి మీద పగే అంటే ఇంట్లో వాళ్ళు కూడా మన నమ్మకూడదు. అయితే బైబిల్ చెప్పి చూసారా? మన ఏంటో తెలుసు, మా తమ్ముడండి, మా అక్కండి. చూసారా ఎంత ప్రేమ అనుకున్నారు? ఆదివారం ఆరాధన మానేస్తారు. ఎందుకంటే ఈరోజు ఊరు నుంచి మా పెద్దన్న వచ్చాడండి, ఇటు నుంచి మా చిన్న చెల్లి వచ్చిందండి, మరి వాళ్ళని వదిలేసి రాకూడదు కదండి. అంటే ఎవరికండి ప్రాముఖ్యత? రక్త సంబంధులకు. నిజంగా తెలుగులోడు ఏం చేస్తా తెలుసా? అబ్బబ్బా కరెక్ట్ టైంకి వచ్చావు, ప్రార్థనకి వెళ్దాం పద అనాలి. కరెక్ట్ టైంకి వచ్చావు, ఆరాధన ఉంది, అద్భుతమైన వాక్యం ఉంది, అర్జెంటుగా బయలుదేరాను అనుకోండి, ఆదివారం అసలు రారు మన ఇంటికి వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం? ఒక 5 నిమిషాలు అయితే దొరికేవాడిని కాచెల్లి ముందు వచ్చి మంచి పని చేసావు, నేను కూడా ఆగిపోతున్నాను. చికెన్ తింటావా, మటన్ తింటావా, ఇంకేదైనా తింటావా అని చెప్పి మార్కెట్కి వెళ్ళిపోతాడు. సాయంత్రాన్ని పాపం అయ్యగారు ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారు ఆవేదంతో ఫోన్ చేస్తాడు, అయ్యా ఎందుకు రాలేదే? అయ్యో ఈరోజు రాక ఎప్పుడుకో వచ్చిందండి మా చెల్లి. ప్రాణం కూడా ఒకసారి పోద్ది జీవితంలో, ఒకసారి పోతే పదే సరిపోద్దా? పోక ఒకసారి పోతాం, రాక ఒకసారి వచ్చే భూమి మీదకి, పోక ఒకసారి పోతాం. అంతేగాని పోయిన జులైలో ఒకసారి చచ్చిపోయాను,
ఆగస్టు 30 రెండోసారి చచ్చిపోయాను, సెప్టెంబర్లో 3ఓసారి చచ్చి బ్రతికాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఈయన చెప్పేసి ఆగు చూడండి, రాక వచ్చిందంటే చెల్లి. ఓహో నీకు చెల్లి ముఖ్యమా? చెల్లే ముఖ్యం. కానీ ఏసేపు అన్నలు ఎవరి మీద పగబెట్టారు? ఏసేపు మీద మరింతగా పగబట్టిరి. తర్వాత ఏం చేయాలనుకున్నారట? అతను ఇంకొక కలకని సహోదరులకు తెలియజేసినందున మరి ఒక కలగంటని చెప్పాడట. ఆ కళ చెప్పాడు. తర్వాత చివరికి ఏం చేయాలనుకున్నా తెలుసా? తమ్మును చంపాలనుకున్నారు వాళ్ళు. ఎందుకు చంపాలనుకున్నారు? వాళ్ళ డేటా మొత్తం చెప్పేస్తాడు కళల రూపంలో. ఎవరు? ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేస్తున్నాడండి. యథార్థతగా ఉన్న ఇతను వాళ్ళ వెనకాలన్న లూప్ హోల్స్ అని బయట పెడుతున్నాడండి. తండ్రి దగ్గర మన పరువంతా తీసేస్తున్నాడు వీడుంటే మనకు తలకాయ పోటు. కానీ వీళ్ళు లేపేస్తే పోలా అంటే తమ్ముడిని ఏం చేశారు తెలుసా? ద్వేషించారు, బాగా పగబట్టారు. అంటే ద్వేషము కలిగిన మనిషి చంపడానికి వెనకాడడు. అందుకే ద్వేషం అనేది మహాప్రమాదం. పరలోకం వెళ్ళలేవండి ద్వేషిస్తే. మన పక్కన వాళ్ళు కూడా ద్వేషిస్తే పరలోకం రాదండి. మనం అనుకుంటాం మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ ద్వేషిస్తాం, మనకు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళు మన చుట్టూ తిప్పుకుంటాం కదండి, పరలోకం వచ్చేస్తుంది అనుకుంటాం. చాలా తప్పండి. మన జీవితంలో ఒక్కరిని కూడా ద్వేషించకూడదు. అందరిని ఏం చేయాలి? ప్రేమించాలి. అంతేనా? అసలు సాధ్యమా అంటే సాధ్యం అవుతుంది. ఎప్పుడు? అంతరంగంలోనికి వాక్యం ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ఎవరిని ద్వేషించాడా? ద్వేషించలేదే, ప్రేమించాడు. మరి క్రీస్తుని ధరించుకున్న మనం ప్రేమించలేమా? కానీ చాలామందికి ద్వేషంతోనే బ్రతుకుతున్నారు. ఇదిగో ద్వేషం నరహత్యతో సమానం అని చెప్పి ఏం చేశాడు? ద్వేషం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపేసినట్లే. ఇప్పుడు ద్రోహం చేసిన వ్యక్తిని అతడు చేసిన ద్రోహాన్ని క్షమించాలా? అతడు చేసిన ద్రోహాన్ని ఎత్తి చూపించి ద్రోహి అనాలా? ద్రోహం చేసిన వ్యక్తిని ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పిల్లలుగా మార్చాలి. ఎందుకు ద్రోహం చేసేది ఎవరో? కొంచెం అవగాహన లోపం కలిగిన వాళ్ళు, దేవుని భయం లోపించిన వాళ్ళు, వాక్యం లేమి కలిగిన వాళ్ళు. అంతేనండి, ఆ పనులు చేసేది వాళ్ళే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ద్రోహం చేయాలని ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే దేవుని భయం ఉంటుంది కనుక. మరి ద్రోహం చేసేది ఎవరు? దేవుని భయం లేని వాళ్ళు. ఇప్పుడు అలాంటి వారిని మనం మార్చి ఒక పాపిగా ఉన్న అతనిని క్రీస్తులోనికి తీసుకొచ్చి నీతిమంతుడిగా నిలబెట్టాలి. ఇప్పుడు నిలబెట్టాలని ఇప్పుడు మనం అతన్ని ఏం చేయాలి? అతడు చేసిన ద్రోహాన్ని బయటికి తీసుకురాకుండా క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. ఎందుకు క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా ఎలా క్షమించాలట? హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఇప్పుడు క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. సహోదరుని క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. ఎందుకు? ఎలా క్షమించాలి? క్షమించాను పో అని 2 పెదవులతో 2 మాటలు చెప్పి పంపిస్తే సరిపోద్దా? ఎలా క్షమించాలి? హృదయ పూర్వకమా అంటే మనస్ఫూర్తిగా. ఎందుకు మనస్ఫూర్తిగా అన్నాడు తెలుసా? పైకి చాలామంది పెదాలతో అబ్బాయి నీ మీద నాకు ఏదీ లేదు బాబు, హృదయంలో మాత్రం ఫుల్గా ఉంటుంది కపటం, ద్వేషం. దాన్నే కపట ప్రవర్తన కదా. పైకి ఒకలాగా మనసులో ఇంకొకలాగా. కనపడగానే కొంతమంది వందనాలండి అంటారండి, పైకి మాత్రం ఈడు అనవసరంగా ఎదురుపడ్డాడు వందనాలు చెప్పేసి. లోనే ఉంది ద్వేషం. ద్వేషం లేదనుకోండి అక్కడ కనపడం కానీ ఇక్కడ పక్కకి వెళ్ళడం. ద్వేషం ఉంటే ఇప్పుడు ద్వేషం లేదనుకోండి అక్కడ కనపడం కానీ పరిగెత్తుకుంటే వెళ్ళి అన్నయ్య గారు బాగున్నారా, ప్రయాణం ఎలా జరిగింది, అక్క బాగున్నావా, ప్రయాణం ఎలా జరిగింది, ఇంతకాలానికి మనం కలిసాం, దేవుడు మహాకృపను బట్టి దేవునికి థ్యాంక్స్ అక్క, అన్నయ్య చాలా సంతోషంగా ఉంది, ఆత్మీయ బంధం ఎంత గొప్పది, అసలు ఈ 2 రోజులు కలిసి ఉంది, 4 రోజులు కలిసి ఉంది అన్న ఎంత చక్కగా మాట్లాడుకుంటారు. అంతేగాని అక్కడ కనపడం కానీ ఈ సందులోంచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి అర్థం ఏంటి? ద్వేషిస్తున్నానని అర్థం. పని ద్వేషిస్తే ద్వేషించావు, నువ్వు ద్వేషించినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? వెళ్ళవన్నాడే.
ద్వేషించావా, అతను చంపేశావే. నీ చంపడం అంటే అర్థం ఏంటి? కత్తితో పొడవడం కాదు, నీ మనసులో అతనికి చోటు లేకుండా చేసావు. అతనికి చోటు లేకుండా చేసావంటే అతనికి, నీకు, కన్న తండ్రి అని దేవునికి నీ హృదయంలో చోటు లేకుండా చేసుకున్నావు. ఎందుకంటే తాను చూసిన సహోదరుని ప్రేమింపలేనివాడు చూడని దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పడం అబద్ధం అన్నాడుగా. ఆలోచించండి, అబద్ధం అనలేదా? అంటే ఇప్పుడు మనం ఎదురున్న సహోదరుని ఏం చేయాలి? మనం ఎదురున్న సహోదరిమని ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళు తప్పులు చేస్తున్నారండి, మంచోళ్ళు కాదండి, అబద్ధాలు ఆడుతున్నారండి, అదండి ఇదండి. అవును ఆడుతున్నారు, అతను రావటం లేదు. అలాంటప్పుడు మనం తప్పులు చేస్తున్నారని పక్కన పెడితే మరి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం? మనకు తెలియకుండా మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం? దేవుని మూట ఏంటో తెలుసా? ఒక పాపిని మార్చి నీతిలోకి తీసుకురావడం కదా. ఇప్పుడు ఆయన పిల్లలుగా మన మూట ఏంటో తెలుసా? పాపములో ఉన్న వారికి హితబోధ చేసి నీతి మార్గంలోనికి తీసుకురావటం కదా. అలాంటప్పుడు తీసుకురావడంలో మనం అవసరమైతే నిందలు కూడా భరించి నిలబడాలి. ఎవరి కోసం? దేవుని కోసం, మన కోసం. ఎందుకంటే మన పరలోకం వెళ్ళాలిగా. మనల్ని ఎప్పుడు రానిస్తాడు? నీకు సహనం లేదు, ఓర్పు లేదు, పరలోకం ఇచ్చామండి ఇచ్చేస్తాడా? నువ్వు నా కోసం ఏమనుభవించావయ్యా? ఎప్పుడు చూసినా కారం తిన్న వాళ్ళగో ఎగిరెగిరి పడతా ఉంటావు, ఎవరితో సరిగ్గా ఐక్యతగా ఉండవు, అందరిని రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటావు. అలా నీకెందుకు పరలోకం వాళ్ళు అంటాడుగా. మనల్ని చూసి ఒక పాపి వచ్చి మీ ప్రవర్తన చూసి మీ దేవుడు గొప్పోడని నేను నమ్మాను అనాలి. అంతేనా? గుళ్ళో మంచిగా ఉంటాం, ఇంటికి వెళ్ళాక అందరూ శత్రువులే మనకి. ఒకళ్ళు కూడా మిత్రులు ఉంటారా? ఉండరు. ఆయన గుడికి వెళ్తాడు కానీ అనవసరమేంటి అన్నారు అనుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా? ఈ మాట అనిపించుకోకుండా ఉండాలంటే మనము సహోదరుని అపరాధములు ఏం చేయాలంటే హృదయపూర్వకంగా క్షమిస్తే ఆ వ్యక్తి దూరం కాడు. ఒక ద్రోహి మారాలి. ద్రోహి మారాలంటే అతను ద్రోహి అనకూడదు. ఒక ద్రోహిని ద్రోహి అనకూడదు. ద్రోహిని ద్రోహి అన్నావా నీ నుండి దూరం అయిపోతాడు శాశ్వతంగా. ఇప్పుడు దేవుని ఉద్దేశం అంటే తెలుసా? దూరం అయిపోయిన సహోదరుని దగ్గరగా చేర్చుకోవాలని. కానీ మాటతో ఒక వ్యక్తి దూరం అయిపోతాడు ఆవిడ. మీ ఇంటికి బంధువు వచ్చిన తర్వాత కంచం నిండా మంచిగా అన్నం పెట్టి, కూర పెట్టి, ముందు పెట్టి తిను కుంభాలంటే తింటాడా? చెప్పండి, తింటాడా? ఏ రోజు ఇంటికి వచ్చి అడుగు పెడతాడా? పెట్టడండి. ఎందుకో తెలుసా? పెట్టేవు కానీ తినే లోపల నువ్వు ఇంత మాట అంటావని నేను అనుకోలేదు, నీ ఇంటికి నేను మరలా రాను. అంటే ఒక మాట హృదయాన్ని ఏం చేసింది? గాయపరిచింది. అందుకే కఠినంగా మాట్లాడితే అనేక మంది మనతో ఉన్న వాళ్ళు దూరం అయిపోతారు. అందుకే మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుందో తెలుసా? చల్లార్చును అన్నాడు. బైబిల్ వండర్ఫుల్ కదండి. అందుకే నేను మన కొటేషన్ రాశాను. నేను అనుకుంటా, కఠినమైన మాటల చేత కొంతమందిని దూరం చేసుకోవచ్చు, మృదువైన మాట చేత అనేక మందిని దగ్గర చేసుకోవచ్చు. కఠినమైన మాట హృదయాన్ని గాయం చేస్తే మృదువైన మాట హృదయ గాయాన్ని మాన్పుతుంది. ఇప్పుడు ద్రోహి అంటే ఆ మాట అతనికి ఎలా ఉంటుంది? పొడుచుకోదా? నిజమే కదా? ఒక తాగుబోతునే, ఒరే తాగుబోతున్నావు అనుకో, నన్ను తాగుబోతంటావా? నువ్వు తాగుబోతు, మీ నాన్న తాగుబోతు, మీ ముత్తాత గజ తాగుబోతు అంటాడు. అవునా? అంటాడంట. అంటే అతని పాపాన్ని ఎత్తి చూపిస్తే మారాలని అనుకోడు, ఇంకా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎప్పుడైనా చూడండి, ఇంట్లో డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటికి రాగానే భార్య తాగేసి వచ్చావా ఈరోజు కూడా సచ్చినోడు అని చెప్పి తిడతా ఉందనుకోండి, వాడు ఏమనుకుంటాడో తెలుసా? అనవసరంగా వచ్చాను, ఇంకో క్వార్టర్ వేసి ఆ షాప్ పక్కన పడుకుంటే పోయేది అనుకుంటాడు. నిజమా కాదా? ఇంకేమంటారు తెలుసా? ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది, దీని బాధ పడలేకపోతున్నాను అంటాడు. ఎందుకని? ఏం అడిగిన దాంట్లో తప్పు అనిపించదు. ఎందుకంటే నువ్వు తాగేస్తున్నావు, కష్టపడుతున్నావు, పిల్లలు ఏం పస్తులతో ఉంటున్నారు, నువ్వు డబ్బులన్నీ దానిగా తగలేస్తున్నావు ఉంటుంది. అతనికి అది ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. అలా అని చెప్పి ఏమంటే ఇంకో క్వార్టర్ ఇమ్మంటావు అనకూడదు. ఈ మాట ఎలా ఉంటుంది? మా ఆవిడ ఇంకో 2వ క్వార్టర్ ఇచ్చేటప్పుడు ఇంకో 2 మళ్ళీ తెచ్చుకొని మా ఆవిడతో సర్వ్ చేయించుకొని తాగుదాం అనుకుంటాడు. అలా కాదు. తాగుడు మానిపించాలంటే సహించి ఎలా చేస్తే మానతాడని ఒక గృహిణిగా ఏం చేయాలి? జ్ఞానవంతురాలుగా భార్య ఆలోచించాలి. అలాగే ఒక ద్రోహిని మార్చాలనే ఉద్దేశం యేసుది. అది ఎవరికి అర్థం కాలేదు? ఈ బుర్ర తక్కువకి అర్థం కాలేదు. ఎవడాడు? ఎనవి బ్రహ్మ చచ్చిపోయాడండి.
అతనికి అర్థం కాలేదు. ద్రోహి అంటావా? ద్రోహి అంటే నరకానికి వెళ్ళిపోతావా? బాబు, ద్రోహి అంటే అర్థం ఏంటంటే నరకానికే వెళ్ళాలి, ఎందుకంటే అతను పరలోకానికి రాకుండా చేసేసాడు కదా. చాలామంది ఏదో క్రియలతో బాధ పెట్టినందుకు సంఘాలు మానేరు. ఒక్క మాట అనకూడని మాట అంటే సంఘాన్ని ఏం చేస్తారు? మానేస్తారు. విచిత్ర విషయం చెప్పనండి, పెళ్ళిళ్ళలో కొట్టేసుకుంటారు కుక్కల్లాగా, ఏమంటే భోజనాలు కాడ బట్టల కాడ కొట్టేసుకుంటారు, తర్వాత కలిసిపోరా? కానీ సంఘంలో మాత్రం మాటలు యుద్ధం జరుగుతుంది, జీవితంలో సంఘంలో కలిసిపోరు, కలవరు మళ్ళీ వీళ్ళు. విచిత్రంగా ఉంటుందండి. దేవుని పని దగ్గర అస్సలు కలవరు. చూడండి, దేవుని పని దగ్గర చిన్న మాట కూడా పెద్ద పోతాద్దంలో చూపిస్తారనమాట. చూపించి నేను రానండి బ్రదర్, ఎంత మాట అన్నాడు తెలుసు, రాను. అది ఇంట్లో భార్య భర్తల గొడవలో కలిసిపోరా? తలుపేసుకుని కొట్టుకుంటారు, కలిసిపోరు. తర్వాత పిల్లలు తల్లిదండ్రులు గొడవలో కలిసిపోరా? కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి కలవరు. చూడండి, ఆయన దుకాణం పెడతాడు, ఈయన దుకాణం పెడతాడు. ఎందుకు పెట్టావంటే ఇద్దరికి ఏ యుద్ధం వచ్చింది? మాటల యుద్ధంతో కలవరేగా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒక మాట వలన మనిషి దూరం అయిపోతే ఆ బాధ దేవునికి తెలుసండి. ఒక ఆత్మ దూరం అయిపోతే ఆ బాధ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసండి. అందుకే ద్రోహి అనకో, ప్రేమించి మార్చి అతని నీతి మార్గంలో నీకు తీసుకురా. నువ్వు అలా అనకుండా నువ్వు ద్రోహి అన్నావా, అతను ఆ మాటకు హర్ట్ అవుతాడు, సంఘానికి దూరం అయిపోతాడు. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి పంపించావు కదా, నువ్వు నరహత్య చేసావు కదా. ఇప్పుడు నరహత్య చేసిన వాడికి ఏ శిక్ష వేయాలి? నరకమే కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అన్నమాట న్యాయమే కదా? ద్రోహి అని నరహత్య చేస్తావా? ద్రోహి అంటే నరహత్యతో సమానం. ఆ నరహత్య చేసేవాడికి ఏ శిక్ష వేయాలి? నరకమే కదండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు నరహత్య చేయకూడదు. నరహత్య చేయకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ద్రోహిని ఏమనాలి? ద్రోహి అనకూడదు, తమ్ముడు అనాలి. పెద్దవాడైతే ఏమనాలి? అన్నయ్య అనాలి. ఈడేంటి ఎలా పిలుస్తున్నాడు? నేను ద్రోహం చేశాను కదా, ఆయన ఎలా పిలుస్తాడు? నీతో మాట్లాడాలి తమ్ముడు. సాయంత్రం బిర్యానీ ఉంది, మన ఇద్దరం తిందాం, వచ్చే ఇంటికి. చక్క వచ్చేస్తాడండి. ఏంటి అన్నయ్య, నేను తప్పు చేశాను కదా. తమ్ముడు, తప్పులు చేయడం సహజం, కానీ చేయాలనుకోవడం పాపం. నువ్వు చెయ్యొద్దు, ఇక నుంచి నిన్ను క్షమించేసాను రా, మన మాత్రం దేవుని కోసం బ్రతకాలి అని అతనికి మంచి మాటలు బోధించామనుకోండి, మారిపోడా? అప్పుడు నీ 2 చేతులు పట్టుకొని ఏడ్చేసి, సారీ అన్నయ్య, తప్పు అయిపోయింది అన్నయ్య, నీకు నేను తప్పు చేశాను, నాకు జీవితంలో అలా చేయనన్నా, ఇదిగో నేను ఏ అన్యాయం చేశాను నీకు న్యాయం చేస్తానని అని మారిపోరాదా? అప్పుడు ఎవరికి సంతోషం? దేవుని సంతోషం కదా. ఈ ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారా? ద్రోహుయ్య, అరే నువ్వు కనపడ్డావా చెప్పు తెగిపోద్ది అంటాడు. ఇంకా అటు చెప్పు తెగిద్దని ఎలాగో నీ దగ్గర రాడు. ఎలా దూరం చేయాలా? వద్దండి, ప్రేమించి అతని పాపం నుంచి బయటికి తీసుకురావాలి. మోషే ఉన్నాడు, ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు, నీళ్లు రప్పించాలి కదండి. అక్కడ మోషేకి కోపం రప్పించాడండి. రప్పించినప్పుడు ఏమన్నాడు? కీర్తనలు ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 106:33. కీర్తనల గ్రంథం 106:33 ముగించుకుందామండి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట. ఎంతకీ ఏంటో తెలుసా కాని మాట? మీరు సర్పసంతానమా, మీరు పాము పిల్లలు, మీరు అది ఇది అనుకుంటా ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడండి. మోషే ఏమన్నాడు? ద్రోహులారు. ఎక్కడ ఉంటుంది రిఫరెన్స్? సంఖ్యాకాండం 20:10 ఉంటుంది. రిఫరెన్స్ నోట్ చేసుకోండి, సంఖ్యాకాండము. మరి తర్వాత మెసేజ్ ఉంది, వినాలి, ఎందుకంటే ఈరోజు లేట్ అయిపోయింది కదండి. సంఖ్యాకాండము 20:10 ఉంటాడంటే ద్రోహులారా అన్నాడండి. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అన్నాడట. ఆ ద్రోహులారా అన్నందుకు మోషేకి వేసిన శిక్ష ఏంటో తెలుసా? నువ్వు కనాను చూస్తావా కానీ అడిగిపెట్టమన్నాడు. అయ్య బాబు, ఎంత పెద్ద శిక్ష! నేను ఒక మాటకే పోస్ట్ ఊస్ట్ అయిపోయింది. చూడండి, మోసే పోస్ట్ ఏమైంది? ఊస్ట్ అయిపోయింది. ఏంటి పోస్ట్ ఊస్ట్ ఏంటి అనుకుంటున్నారు? నాయకుడు అండి, అన్ని లక్షల మంది నడిపించాడండి. అసలే మోసే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడండి. అలాంటి మోసే కణాన్ని చూడటం, అడిగి పెట్టడం లేదు. ఏంటి ఆయన ఇది? ఇంతకు కారణం ఏంటి? తన పిల్లల్ని ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఒరే, వాళ్ళు ఏది చేసినా నేను చూసుకుంటా, నీకెందుకు బాధ?
దేవుడు మనసుకు అదే కదండి. మధ్యలో నీ పెత్తనం ఏంటి, నీకు అప్పచెప్పిన పని ఏంటి అది చేయి. కొంతమంది ఉంటారులేండి, బాబు స్తంభం ఆ చివరి మొయ్యి, చివరి నేను మోతానంటే వద్దు బ్రదర్ మొత్తం నేనే మోస్తా స్తంభం అంటారు. ఆ మోద్దామని ఎత్తుకుంటాడు, దానికి ఎంత పెయిన్ ఉంటాడు, పైన ఏముంటుంది, స్తంభం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళని పిలిచి పని అప్ చెప్పావు అనుకోండి, ఓ అడావుడి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా. నీకు ఏ పని అప్ చెప్పు అది చెయ్యి. మోసే పని ఏంటి, దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి ఏం చేయాలో అది చెయ్యాలి, అంతేనా? ద్రోహులారా, ఈ బండ నుండి నీళ్లు మేము మీ కొరకు, అతను రప్పించే శక్తి మోసేకు ఉందా, దేవునికి ఉందా? నీళ్లు రప్పించేది ఆయన, మధ్యలో ఈయన బిల్డప్ ఎందుకండి? చూసారా, ద్రోహులు అన్నందుకు ఏం చేశాడు, నువ్వు కనాను చూస్తావే కానీ వెళ్ళవు, అయిపోతావు. విడిచిపెట్టాడా? అంటే ద్రోహులు అన్న పదం చూసారా, ఇప్పుడు అనొచ్చా మనం ద్రోహులారు అనొచ్చా? అనకూడదు. మనకి ఎవరు ద్రోహం చేసిన అనొద్దు. మార్చడానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మారలేదనుకో, నీకెందుకు, నువ్వు సైలెంట్గా ఉండు. ద్రోహఫలం దేవుడు అతని మీదకి రప్పిస్తాడు లేదా? మన పని ఏంటి, మార్చడమే మన పని. మనం మార్చలేదనుకోండి, మనల్ని మార్చే పని ఆయన పెట్టుకుంటాడు. ఏంటో పని, ఈడ భూమి మీద వద్దు తీసేయాలి. మార్చడం కదా, మార్చే పని పెట్టుకుంటాడు దేవుడు. అర్థమైందా? ద్రోహి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళడం న్యాయమేనా? చెప్పండి గట్టిగా, వెళ్ళడం న్యాయమేనా? ఎందుకు న్యాయం చెప్పండి, ఎందుకు న్యాయం? సమాధానం మా దగ్గర లేదు, మీరు మమ్మల్ని ఏమి అడగొద్దు. ఏదో సదస్సు అన్నారు, వచ్చి కూర్చున్నాం, ఏదో చెప్తున్నారు అంటున్నాం. మరీ అడిగితే ఏంటండి, మరి నాలో అయితే వచ్చే సంవత్సరం అసలు రావండి బాబు. ఎందుకు, రేపే ఖాళీ చేస్తామండి. ఎందుకంటే మన కష్టపడే మనసు కాదు కదండి. స్కూల్లో కూడా మన మైండ్ సెట్ చెప్పనా, మాస్టర్ మనల్ని అడుగుతాడు, తలంచేసి కూర్చుంటారు బెంచీల్లో ఏదైనా ప్రశ్న అడిగితే. ఎందుకని నన్ను అడగకూడదు, నా పక్కన ఉన్న అడిగిన నన్ను మాత్రం అడగకూడదు. అడిగే లోపల గుండు డబ్ 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 కొట్టుకుంటా ఉంటుంది చూడండి. కూర్చొని ఎన్ని మాటలైనా చెప్తారు, నిలబడి చెప్పమానండి. ఒక మాట 4 వంకరలు వస్తుంది, వణికిపోతుంది కదండి వాయిస్. ఏమండి, ద్రోహి అంటే నరకానికి బలైపోవాలి. ఎందుకంటే ద్రోహి అంటే అతను మారడు. ద్రోహి అనకుండా పాపాలన్నీ క్షమిస్తే మన పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పిల్లలకి నీ మాటలు చెప్పని అన్నారు. మత ఛందస్వాదికి అర్థం కాని సంగతే మహాజ్ఞానాన్ని మాకు ఇచ్చారు. నీ పిల్లలు విన్నారు. ఒక ద్రోహ విషయంలోనే కాదు, ఎదుటినున్న సహోదరుడు కానీ సహోదరి కానీ ఏం చేసినా భరించి సహించి దూరం చేసుకోకుండా మార్చుకుంటే మీరు ఎంతగానో సంతోషిస్తారు. అట్టిదాన్ని తొందరగా దయచేయండి. మరి జయశాలి గారికి కూడా ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించండి. మరి సంతోష్ అన్నయ్య గారికి, సంఘానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మరి దీవించి ఆశీర్వదించండి. మరి ఈ రోజు నుంచి మరి చివరి దినం వరకు మంచి వాతావరణం ఇవ్వండి. అనేక మంది వచ్చి వాక్యాన్ని నేర్చుకొని వాక్యానికి ఆస్తికర్తలుగా వారు అవుటకు సహాయం దయచేయమని, నేర్పిస్తున్నవారు మరి వస్తున్నవారు అందరికీ ఆయన ఆరోగ్యాలు దయచేయమని, మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నా తర్వాత చెప్పనని మధు అన్న గారి ద్వారా కూడా మరిన్ని లోతైన విషయాలు నేర్చుకునే అవకాశం కల్పించమని యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.